సమంత లేటెస్ట్ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు. సిటాడెల్ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె పాల్గొన్న ఇంటర్వ్యూలో విడాకుల సమయంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు, అవమానాలు, అపవాదుల్ని ఉద్దేశిస్తూ కీలక ఆరోపణ చేసింది. సమంత లేటెస్ట్ కామెంట్స్ ఇక వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఇక సమంత నటిగా సక్సెస్ అయింది. 2010లో ఏ మాయ చేసావే సినిమాతో ఆమె కెరియర్ స్టార్ట్ చేసింది. దాదాపు 15 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆమె వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. టాప్ స్టార్ సరసన ఆమె జతకట్టారు. అనేక బ్లాక్ బాస్టర్స్ నమోదు చేసింది. సమంత అంటే ఒక లక్కీ చామ్ గా పరిశ్రమ చూసింది. అందుకే ఆమె కెరియర్ సాఫీగా సాగిపోతుంది. అయితే సమంత వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అనేక సవాళ్లను ఆమె ఎదుర్కొంటూ వచ్చారు. ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు సమంతను తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. దానికి తోడు ఆమెపై ఆరోపణ కూడా వచ్చింది. సమంతకు పిల్లలు కనడం ఇష్టం లేదు, ఆమెకు ఎఫైర్స్ ఉన్నాయి, కుటుంబ విలువలు పాటించడం లేదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. విడాకులకు కారణం సమంతేనన్నట్టుగా అందరూ సమంతను నిందించారు కూడా. తాజాగా ఈ ఆరోపణపై విడాకుల అనంతరం తనకు ఎదురైన అవమానాలు ఉద్దేశిస్తూ సమంత మాట్లాడారు. విడాకులు తీసుకున్న ఒక అమ్మాయికి ఈ సమాజం కొన్ని ట్యాగ్స్ ఇస్తుంది. సెకండ్ హ్యాండ్, యూజ్డ్, ఆమె జీవితం వృధా అనే బిరుదులు ఎందుకు ఇస్తారో అర్థం కాదు. ఒక అమ్మాయిని, ఆమె కుటుంబాన్ని ఈ మాటలు ఎంతో బాధిస్తాయి. కష్టాల్లో ఉన్న అమ్మాయిని మరింత నిరాశపరుస్తాయి. నాపై ఎన్నో అబద్ధాలు ప్రచారం చేశారు. అందులో నిజం లేదు కాబట్టి నేను స్పందించలేదు. విడాకుల సమయంలో నా స్నేహితులు, కుటుంబ సభ్యులు నాకు అండగా నిలిచారు అని సమంత తెలిపింది. నాగచైతన్య సమంత 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 4 ఏళ్లు వీరి వైవాహిక బంధం సవ్యంగా సాగింది. 2021లో మనస్పర్ధలొచ్చాయి. అదే ఏడాది అక్టోబర్ నెలలో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టుగా తెలిపారు. ఇక సమంత సింగిల్ స్టేటస్ అనుభవిస్తుంది. నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. హీరోయిన్ శోభితతో ఈ నెల డిసెంబర్ 4న పెళ్లి చేసుకోబోతున్నారు. గత 2 ఏళ్లుగా వీరు డేటింగ్ లో ఉన్నారు. ఆగస్టు 8న వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో నాగచైతన్య వివాహం జరగబోతుంది. కేవలం 300 మందికి మాత్రమే ఆహ్వానం అందింది. పెళ్లి నిరాడంబరంగా చేసుకోవాలని నాగచైతన్య నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.